అయితే సినిమా చేసే క్రమంలో ఏదైనా చేదు అనుభవాలు ఎదుర్కొన్న జ్ఞాపకాలు ఉన్నాయా? ఇద్దరు హీరోలు నాతో యాక్ట్ చేయనని బాయ్కాట్ చేశారు. కారణం సిల్లీ కారణాలు. కాలు మీద కాలు వేసుకుంటుంది, పొగరబోద్ది, ఎవరిని లెక్క చేయదు, మాకు వంగి దండాలు పెట్టదు అని ట్రబుల్స్ అని ఏదో అంత సిల్లీ ఎలిగేషన్స్ పెట్టి యాక్ట్ చేయాలి. పైగా ఇప్పుడు వాళ్ళు బాయ్కాట్ చేసిన తర్వాత అడ్వాంటేజ్ ఏమొచ్చిందంటే జమునకి ఆల్ హీరోయిన్ అవుట్ అండ్ అవుట్ హీరోయిన్ స్టోరీస్ అట్లా వచ్చాయి. నాకు ఒక స్టేజ్లో డిస్ట్రిబ్యూటరు ఏ లెవెల్కి వచ్చారు అంటే హీరో ఎవరైతే మనకేమిటి, జమునే ఆవిడ ఉంటే చాలు, ఆవిడే హీరో మనకు. ఆ గొడవలు 3 ఏళ్ళు అయింది. 3 ఏళ్ళు జరిగాక అప్పుడు చక్రపాణి గారు, నాగిరెడ్డి గారు, కేవీ రెడ్డి గారు అందరూ కలుగ చేసుకొని ది ఫేమస్ గుండమ్మ కథ ఆ ముగ్గురిని కలిపింది మా గుండమ్మే. ఈ గుండమ్మ సినిమాలో మీరంతా కలిశారు, అంటే ముఖ్యంగా ఆ ఇద్దరు మీరు. అప్పుడు కానీ ఎక్కడ మాట కలిసింది? మిమ్మల్ని ఎలా ఒప్పించారు, వాళ్ళని ఎలా ఒప్పించారు? ఫస్ట్ ఒకసారి చక్రపాణి గారు వచ్చి కూర్చొని మా నాన్నగారిని నన్ను పిలిచి, ఏంది ఇదే మీరు కొట్టుకొని సినిమా పరిశ్రమ పాడు చేస్తున్నారు, మంచి సినిమాలు ఫెయిల్ అయిపోతున్నాయి, కలిసి పనిచేయాలి. నేను చెప్పాను మాకేమీ అభ్యంతరం లేదండి, వాళ్ళే అభ్యంతరం పెట్టారు అంటే ఇప్పుడు వచ్చారుగా వాళ్ళు, సరే చెయ్యండి అన్నారు. వాళ్ళిద్దరిని పక్క గదిలో కూర్చోబెట్టారు. కేవీ రెడ్డి గారు మధ్యవర్తి. ఆయన ఏం చేశారు, వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఏదో అపాలజీ లెటర్ ఇమ్మన్నారట. ఇంకా మీదట ఇలా ప్రవర్తించను అని ఒక లెటర్ ఇస్తే అపాలజీ చెప్తే మేము యాక్ట్ చేస్తాం. అది కేవీ రెడ్డి గారు, చక్కన్ గారు మాకు చెప్పారు. చెప్తే మాకు కోపం వచ్చింది. సరే అప్పటికి వాళ్ళ కోపం వచ్చి వాళ్ళు వెళ్ళిపోయారు, మాకు కోపం వచ్చి మేము వచ్చేసాం. 2 days తర్వాత మళ్ళీ పిలిచారు. మేము చెప్పినట్లుగానే ఒకసారి విడిగా నాగేశ్వరరావు గారు, ఇంకోసారి రామారావు.